పర్యావరణ పర్యాటక అభివృద్ధిలో భాగంగా పేదలకు ఉపాధి అవకాశాలు కలిగేలా ఉండాలని తెలంగాణ శాసనసభాపతి గంటం ప్రసాద్ కుమార్ అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టర్లోని స్టేట్ ఛాంబర్లో అనంతగిరి పర్యాటక అభివృద్ధిపై చేపట్టాల్సిన పనులపై అటవీ దేవాదాయ, మిషన్ భగీరథ, భూగర్భ జలాల, మున్సిపల్ విభాగాల అధికారులతో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగనాయకులతో కలిసి శాసనసభాపతి సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి సభాపతి ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో పర్యావరణ పర్యాటక అభివృద్ధికి స్వచ్ఛ దర్శన్ పథకం కింద 110 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయన్నారు. ఇటు నిధులతో 213 ఎకరాల్లో పనులు చేపట్టేందుకు ప్రణాళికలను రూపొందించాలని ఆయన సభాపతి తెలిపారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి నిధులు వృధా చేయకుండా అవసరమైన పనులు చేపట్టాలని ఆయన సూచించారు. ప్రభుత్వ ఖర్చుతో చేపడుతున్న పనులతో పేదలకు ఉపాధి కలిగేలా ఉండాలని, అదేవిధంగా ఆదాయ వనరులపై నివేదిక రూపొందించాలని ఆయన సూచించారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా చెట్లను ఎక్కువగా తొలగించకుండా అభివృద్ధి పరచాలని తెలిపారు. ఏ ప్రాజెక్టులకు ఎంతెంత ఖర్చు పెడతారో స్పష్టమైన నివేదికలను అందించాలని సభాపతి సూచించారు. పార్లమెంటు సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి చొరవ వల్ల కోట్పల్లి ప్రాజెక్టులో బోటింగ్ చేయడం వల్ల పర్యాటకుల సందడి పెరిగిందని, దీనివల్ల స్థానికులకు ఉపాధితో పాటు హైదరాబాద్ నుండి వికారాబాద్ వరకు రహదారులకు ఇరువైపులా ఎన్నో హోటళ్లు వెలిశాయని సభాపతి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ పర్యాటక ప్రాంత అభివృద్ధిలో భాగంగా స్థానికులకు పూర్తి స్థాయిలో ఉపాధి అవకాశాలు ఉండాలన్నారు. పర్యాటక ప్రాంత అభివృద్ధిలో జిల్లాలోని పలు ప్రాంతాలు వృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. జిల్లాలోని అనంతగిరి ప్రాంత అభివృద్ధితో పాటు కోట్పల్లి, సిర్పన్పల్లి, శివసాగర్, లక్నాపూర్ ప్రాజెక్టులో రామగుండం ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. పర్యావరణ పర్యాటక అభివృద్ధిలో భాగంగా చేపట్టే వివిధ పనుల వివరాలను ఎల్ఎన్టీ ప్రాజెక్ట్ మేనేజర్ సుమతి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు తదితరులున్నారు. Wherever the trees have to cut, that is in developer's scope while doing the site execution, proposals execution. మధ్యలో ఒక ఎన్క్లోజర్ వచ్చేసి 360 ఎకర్స్, 360 ఎకరాలు. ఆ 360 ఎకరాలలో 213 ఎకరాలు వీళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సార్. అది యాక్చువల్గా రెవెన్యూ ల్యాండ్, దట్ ఈస్ హ్యాండెడ్ ఓవర్ టు టూరిజం డిపార్ట్మెంట్. నెక్స్ట్ టూరిజం డిపార్ట్మెంట్ ఎల్ఐటి వాళ్ళకు డెవలప్మెంట్ ఒక డబ్బ కూడా కనబడుతుంది. అట్లాంటిది ఇక్కడ కూడా హోటల్స్, మంచి మంచి హోటల్స్, అవన్నీ రాయడానికి కారణం కోట్పల్లి ప్రాజెక్టు, దాంట్లో వేసిన బోటు. ఈ 100 కోట్లల్లో కోట్పల్లి ప్రాజెక్టు కంటే మంచిగా ఏం చేయగలుగుతాం? 100 కోట్లలోనే 100 కోట్ల 2 డెస్టినేషన్ సెలెక్ట్ చేశారు. ఒకటి అనంతగిరి అండ్ ఇంకొకటి వచ్చేసి భువనగిరి. సో మనకి అనంతగిరిలో యాజ్ పర్ టీఎస్టీడీసీ అసెస్మెంట్ వాళ్ళు మనకు 2 లొకేషన్స్ ఇచ్చారు. ఒకటి ఏంటంటే 230 ఎకర్స్ ఎగ్జిస్టింగ్ సినారియో ఎలా ఉంది అని, దానికి తగ్గట్టు ఎలా ప్రపోజల్స్ ఇస్తే సూటబుల్ గా ఉంటుంది ఈ టూరిజం ఆస్పెక్ట్ అనేది ప్రపోజ్ చేశాం. సో 230 ఎకర్స్ ల్యాండ్ లో వచ్చేసి మేము గ్లాంపింగ్, ఫస్ట్లీ యూటిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రపోజ్ చేసాం. మార్కెట్ చేసిన తర్వాత వికారాబాద్లో ప్రాజెక్టు ఉన్నది, కోట్పల్లి ప్రాజెక్టు. దాంట్లో పడవలు తిరుగుతున్నాయి, చాలా మంచి వాతావరణం ఉన్నది. అందులో అనంతగిరి హిల్స్ నుంచి పోవాల్సి వస్తుంది అని ఒక 10 ఏళ్ల కిందట మీకు రోడ్డు ఖాళీ ఉంటుంది. హైదరాబాద్ టు వికారాబాద్ రోడ్డు ఒక బండి పోయినాక 10 నిమిషాలకి రోడ్డు. అట్లాంటిది ఈరోజు మీరు వేసిన తర్వాత బండి బండి ఒక 1/2 కిలోమీటర్కు ఒక హోటల్. అంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్, టూరిజం డెవలప్మెంట్, రోజు మీకు ఫ్రైడే, సాటర్డే, సండే ఇంచుమించు తక్కువ 5,000 నుంచి 10,000 మంది. అండ్ లీజ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ డిస్ట్రక్షన్ ఏం కాలేదు. కన్సల్టెంట్ షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.